చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు? ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తారు. నా కారణం ఇవన్నీ చూడాలి. ఎందుకు ప్రత్యేకను? ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్నో హంతకుడినో అర్థం కావట్లేదమ్మా. ఎవరో ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ! చిన్న పిల్లలు, లేత శరీరాలు నుచ్చైపోయారు. తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముత్తలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే. ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడ? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడు ఈ టైంలో ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పూ అని దమ్ము కొడుతూ బాబర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు. రేయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా? చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్పుతో కొట్టుకుని వచ్చేసాను. ట్రైన్ వచ్చింది, మీ నాన్న డ్యూటీ దిగుతాడేమో. ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు. అయితే ఈ రోజు కూడా దొడ్డిదారే అనమాట. అంతే మరి. అడుగో, నీ కొడుకొచ్చాడు. సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలా వస్తాడు. బాగా తాగి ఆకలి మీద వచ్చుంటాడు. కాస్త అన్నం పెట్టండి, పేగలు మాడిపోయి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్. ఎరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 3 o'clock. అయినా ఇప్పటిదాకా మేల్కొంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వెళ్ళి పడుకోండి. ఈ రివర్స్ డ్రామాలే వద్దు, రా బొంచెద్దు గాని. అది కాదే, రా. భోంచేసేవా? ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటలకు భోంచేసేవాడిని నిన్నొక్కడినే చూశాన్రా. ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువజామున 3 గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడనే చూస్తున్నాను. మాటకి మాట జవాబు చెప్పడం కాదు. చెప్పు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఆ ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని. నేను నిన్ను అడగలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి. బయటికంటే? బయటకి. అదే, ఎక్కడికి? బయటకి. హలో హలో, ఆగు. ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా? టిఫిన్ చేసి వెళ్ళురా. త్వరగా 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 పెట్టు. ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అబ్బా, ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉందే. మరి నాన్నం తగిలించు. నాన్నంటే మంట కదా, కారం, కారప్పొడి. మరి నేను? నువ్వు నేతి చుక్కవే. నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి, ఓ పక్క తల్లి ఉండాలి. చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి, నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా? శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? నాన్నను చూస్తే నాకు టెన్షను, నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషను. ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు. ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఆ వారు వేరమ్మా, అది కంట్రీ వారు, ఇది సెంటిమెంటల్ వారు. నీ పద్ధతి చూస్తుంటే రేపు పెళ్లికి కూడా ఇంట్లో ఉండట్లేవే. ఎందుకున్నమ్మా? నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే? బయటకి. బయటకి 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 ఎక్కడికి బయటికి? ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్లు కొట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదు ఆ ముండి గోడ దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవట్నే, అసమర్థుణ్ణే. ఆ ముండికోడ దగ్గరికే వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చులతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను. సరేనా? ఇంకా ఎన్నాళ్ళు ఆ బేవర్స్ గారితో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ గాళ్లే.
కానీ వాళ్ళే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్ళే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. ఏడ్చావు. నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను. 2 పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలున్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా. కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ నుంచి రావాలి. వారం రోజులు నీ చెల్లికి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా? నేనెందుకు చేయాలి? నేనెవరినైనా చేయాలి. కాబోయే బావగారెట్లో నన్ను పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని? నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుండాల్సిందే. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను. నీ కొడుగ్గా కాదు, నా చెల్లెలకు అన్నయ్య. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో. అన్నీ సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? అచ్చు అమ్మలా ఉన్నావమ్మా. అంజలి, చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరప్పమ్మా. పెళ్లి కొడుకు చెప్పిందా? ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానరా. ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేటుగానేరా. ఈ లోపుగానేనో 4 హాస్టల్ లాగించేస్తారు. కలపలే మొక్కలా. ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం. స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఇట్రా. ఏమిటండి? ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేదేదో మీరే ఇవ్వచ్చు కదండి. నేనిస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వెళ్ళు, నేను గుడికెళ్ళి వస్తాను. రఘు, ఇలారా. ఏంటమ్మా? ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లి కొడుకివ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. నేనే ముక్కల తర్వాత కలుపుతారు, ముందు నీ 100 రాని తీసుకో. ఎంతైనా మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండే, పెళ్లి ఎప్పుడో తెల్లారుజామున 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చాయని. ఏమండే, రండి రండి. నువ్వేనా ముక్క? ఏంటమ్మా ఇంత లేటు? తొందరగా పదండి. మీరెళ్ళి అమ్మాయి రెడీ అయిందేమో చూడండి. రానివ్వండి బాబు, రానివ్వండి. ఫుల్ కౌంట్ రానివ్వండి. ఒరే, ముక్కలు తిరిగిన మొగోళ్ళతోటి పోటీకొచ్చారా? ఇప్పుడు కూడా షోలా? అదే షో. చెప్పత్రా మావ, తీయండి బాబు, తీయండి. పాకెట్లు సొమ్మంతా తీయండి. అలా చూస్తారంటే తీయండి. క్యాష్ డౌన్, క్యాష్ డౌన్. తర్వాత ఇస్తాను మరొక ఆట. ఏంటి బాబు, మరో ఆట అయ్యాలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్నా. పాకెట్ ఖాళీ అయితే మాత్రమేంద్ర, మెడలో చైన్ ఉంది, ఏడు కుంకరాలు ఉన్నాయి. పట్టుకోడు తీసి ఆడమంటే సిగ్గుపడాలి కానీ మెడలో చైన్ తీసి ఆడడానికి తీయ అలా చూస్తామని తీయ.
వెరీ గుడ్ మగోడంటే ఇలా ఉండాలి. ఈ ఆట కూడా మాదే. టోటల్ గా వాష్ అవుట్ చేసే వరకు మేము వదలం. ఏంటి బాబు, డబ్బులు డబ్బులు. ముందు మొక్కలైన తర్వాత